ప్రకాశం జిల్లా కనిగిరిలో బ్యాంక్ ఉద్యోగి కిడ్నాప్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఎస్బీఐలో హెడ్ మెసెంజర్ గా పనిచేస్తున్న వీరరాఘవులను డబ్బు కోసం కిడ్నాప్ చేశారు. అనంతరం కత్తితో పొడిచి చంపి పెట్రోల్ పోసి తగులబెట్టారు దుండగులు. మృతుని భార్యకు కిడ్నాపర్లు ఫోన్ చేసి 5 లక్షలు డిమాండ్ చేశారని పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద కేసు కింద నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుని ఇంట్లో అద్దెకున్న 2 గుట్కా వ్యాపారులే డబ్బు కోసం వీరరాఘవులను కిడ్నాప్ చేసి చంపేశారని పోలీసులు తేల్చారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరంలోని సూర్యశ్రీ రైసు మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. రైసు మిల్లులో వెల్డింగ్ చేస్తుండగా నిప్పురవ్వలు వరి పొట్టుపై పడ్డంతో మంటలు చెలరేగాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో తాయెత్తుల పేరుతో మోసం చేస్తున్న కేటుగాడి బండారం బయటపడింది. షేక్ బిలాల్ అనే వ్యక్తి యంత్రాలు తాయెత్తుల పేరుతో మహిళలకు మాయమాటలు చెప్పి డబ్బు గుంజుతున్నాడు. ఈ నేపథ్యంలో షేర్ మహమ్మద్ పేటకు చెందిన మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తాయెత్తు కోసం వచ్చిన భార్యాభర్తల్లో భర్తను బయటకు వెళ్లమని చెప్పి మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు బిలాల్. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా ఎర్రగుంట్లలోని జువారీ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఫ్యాక్టరీలోని సైలో అనే పైప్లైన్ పగిలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పైప్లైన్ పగిలిపోవడంతో వేడిగా ఉన్న సిమెంట్ అక్కడ పనిచేస్తున్న కార్మికుల మీద పడ్డంతో గాయాలయ్యాయి. ఫ్యాక్టరీ యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.